ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను ఉన్నాను అనేది ఎరుక, ఆత్మ అనుభవం. అది సిద్ధించిన దాకా కీలకాన్ని పట్టుకొని అనుగమిస్తూ ఉండటం విచారం. విచారం, అనుభవము రెండూ ఒకటే అనేది ఈరోజు స్టేటస్ అండి. ఇది భగవాన్ చెప్తున్నారు. మనము మనస్సుని అడ్డుకుంటున్నాము. మనస్సు యొక్క చర్యలన్నీ మనము అడ్డుకుంటున్నాము. ఎందుకు మనము మనస్సుని అడ్డుకుంటున్నామంటే మనము మనస్సు కంటే భిన్నంగా ఉన్నామని అనుకుంటున్నాము. మనస్సు కంటే అతీతంగా మనలో ఒకళ్ళు ఉన్నారు. ఈ మనస్సు అనేటువంటిది కల్పితమైనది. ఈ కల్పితం నుంచి మనము బయటపడితేనే తప్ప వాస్తవికతతో మన నిజమైనటువంటి స్పృహను లేకపోతే చైతన్యాన్ని మనము అనుభవించలేము అని అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ కొత్తగా పొందేది అంటూ ఏమీ లేదు. మొదట ఆ కొత్తగా ఏదో పొందాలని ఒక ఉద్రిక్తత నుంచి మనము బయటికి రావాలి. నేను జీవుడు అని, లేదా ఆత్మ అని, లేదా చైతన్యం అని అనే అంశం నుంచి బయటికి వచ్చి నేను ఒక స్వచ్ఛమైన సహజత్వమని మనల్ని మనము ముందుగా నమ్మకము కుదుర్చుకోవాలి. దానిని మనము విశ్వసించాలి. నేను ఎవరు అని క్వశ్చన్ వేసుకునేటప్పుడు నేను ఒక స్వచ్ఛమైన ఉనికి అని, నేను అనే దాంట్లో అక్కడ రెండు గదులు ఉన్నాయి. ఒకటి ఉండటము, రెండవది ప్రకటితం అవ్వటం. అంటే ఇక్కడ కీలకాన్ని పట్టుకోమంటున్నారు. అంటే సంకల్పము, ఆలోచన, మనస్సు అనేది ఏదైతే ఉందో సహజంగా లోపల నుంచి బయటికి వచ్చింది. అది రావడం ఏం చేస్తూ ఉంది? బయట ప్రపంచాన్ని చూస్తూ ఉంది, సంసారాన్ని చూస్తుంది, నాది నేను అనుకుంటుంది. అదే సంకల్పము బయటికి వచ్చినప్పుడు అక్కడ వెంటనే విచారం చేస్తే అది లోపలికి వెళ్ళిపోతూ ఉంది. అంటే ఒకటే నేను బయటికి వెళ్తూ ఉంది, లోపలికి వెళ్తూ ఉంది. బయటికి వచ్చే నేనుని అడ్డుకున్నప్పుడు ఆ సంకల్పము బయటికి కాకుండా లోపలికి ప్రయాణిస్తుంది. అంటే బయటికి ప్రయాణించి అది ఆలోచనే లోపలికి కూడా మనకు ప్రయాణించి, అంటే బయటికి ప్రయాణించిన అది ఆలోచనే, లోపలికి ప్రయాణించిన అది ఆలోచనే. కానీ ఆ సంకల్పాన్ని అడ్డుకోవడం వల్ల, మనం దానిని చూడడం వల్ల ఆలోచనగానే అక్కడ మిగిలిపోతూ ఉంది. అంటే అక్కడ ఆలోచన అంటే ఏమని చూస్తే అక్కడ ఏమే కానీ లేదు. అంటే అక్కడ ఆలోచన ఏమీ కానీ లేనప్పుడు అక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉంటావు. నీ దృష్టిని దేని మీద కేంద్రీకరించవద్దు. అంటే చాలా సహజమైనటువంటి, అంటే న్యాచురల్గా అక్కడ స్పృహలో ఉన్నప్పుడు అలా ఉన్న స్పృహను, స్వేచ్ఛను కొనసాగించమంటారు భగవాన్. నీకు ఏదో ఒక సంకల్పం వచ్చింది, ఆ సంకల్పముని ఆపద్దు, దానిని చూస్తూ ఉండు. దానిని ఆపాలి అని అనుకున్నప్పుడు అది సంకల్పం అవుతూ ఉంది. ఆ ఆలోచనని గమనిస్తున్నప్పుడు అది ఎంతవరకు ప్రయాణించగలదు? అది కొద్ది దూరం మాత్రమే ప్రయాణించి ఆగిపోతుంది. అంటే ఆ సంకల్పానికి, ఆలోచనకి అసలు బలమే లేదు, శక్తి లేదు. కాబట్టి అది తిరిగి మళ్ళా లోపలికి వెళ్ళిపోతుంది, అంటే మూలంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వు నేను అంటున్నావు. నేను అంటే అక్కడ మనం ఏమన్నా జీవుడు నేను అని అనుకుంటున్నానా, లేదా నేను దేవుడు అని అనుకుంటున్నానా? లేదు కదా. సహజంగా నేను అంటున్నావు. ఆ నేనుని స్వేచ్ఛగా కొనసాగించడం, ఏ అడ్డు లేకుండా స్వేచ్ఛగా కొనసాగించడం, ఇది సహజత్వము. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఏదైనా చేస్తేనే మన సహజత్వాన్ని పొందగలుగుతాము అనే ధోరణిలో ఉంటున్నాము. ఇది నా నుంచి వచ్చింది కాదు, అంటే నీ నుంచి వచ్చింది కాదు. అంటే నువ్వేమీ అనుకోవటం లేదు, కానీ అక్కడ ధ్యానం చేయాలని, ప్రాణాయామం చేయాలని, లేకపోతే మంత్రం చేయాలని, నామజపం చేయాలని, ఇదంతా కూడా ఇతరుల నుంచి సంక్రమించుకున్నది. అంటే ఇతరులు చెప్పడం వల్ల అది ఏదో చేస్తే మనకు సహజత్వం వస్తుందని మనం అనుకుంటున్నాము. అంటే అలాగా మనము ఇతరుల ద్వారా వినడము, చదవడం ద్వారా మనకు అది ఆలోచన బలపడిపోయిందనమాట. అందుకే గురువుగారు అంటూ ఉంటారు,
మౌనంగా ఉండు, మౌనానికి మించిన సాధన ఏదీ లేదని చెప్తూ ఉంటారు. అలా మౌనంగా ఉండటం సాధ్యపడక మనస్సుకు ఏదేదో పని కల్పించి నేను చేశానని చెప్పుకుంటూ ఆ అహంకారాన్ని మరింత బలపరుస్తున్నాము. అంటే ఇతరుల తాలూకా బోధనలు, ఇతరుల తాలూకా అభిప్రాయాలు, వారు ఏదో అలా చేశారని మనము చేయాలని అనుకుంటుంటాము. అలాగా మన మనసులో అక్కడ దృఢమైపోయింది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనం ఏదైనా సాధన చేశామా? ఏమీ చేయలేదు కదా. అసలు వాస్తవానికి ఆనందానికి వర్ణనే లేదు, నిర్వచనమనంటూ లేదు అంటారు భగవాన్. ఆనందము సదా ఉన్నది నీలో. ఆ సదా ఉన్నదానికే ఆనందం అని పేరు పెట్టారు. కాబట్టి విచారించడం వల్ల నీలో ఉన్నదే అది అని గురువు అనుగ్రహం ద్వారా అనుభవం అవుతుంది. కాబట్టి మన గురువుగారు పదే పదే చెప్తుంటారు, మౌనమే శరణ్యమని చెప్తూ ఉంటారు. అంటే మౌనంగా, అంటే ఎంతెంత మౌనంగా ఉండే కొద్దీ అంతంత మన సహజత్వానికి దగ్గర అవుతూ ఉంటాము. ఓం శ్రీ గురుభ్యో నమః. చెప్పమ్మా. నేను ఉన్నాను అనేది ఎరుక, ఆత్మ అనుభవము. అది సిద్ధించిన దాకా కీలకాన్ని పట్టుకొని అనుగమిస్తూ ఉండడం విచారం. విచారము అనుభవము రెండు ఒకటే. మెల్లగా చదువు. నేనున్నాను అనేది ఎరుక, ఆత్మ అనుభవము. ఒక్క నిమిషం. ఆత్మ అంటే ఏంటో నీకు తెలియదు. నేను ఉన్నాను అని ఆత్మ మాటలతో చెప్పదు, గురుగారు. ఆత్మ మాట్లాడదు. కాకపోతే జ్ఞాన వృత్తి చేత తనకు తానుగా గుర్తించుకునే సామర్థ్యం ఒక ఆత్మకే ఉంటుంది. గురుగారు. అహమహమితి స్ఫురతి అన్నారు రమణ. అది అక్షర సత్యం. అంటే ఇక్కడ భావంతో నేను చూస్తున్నాను, వింటున్నాను, తింటున్నాను, ఆ విధంగా వృత్తులతో కూడుకుని ఉండదు. గురుగారు. అట్లా ఉండదు. పురాణ నిరాకారమై, నిశ్చలమై, శాంతమై, పరిధులు లేక తనకు తానుగా గుర్తించుకుంటూ ఉంటుంది. ఆమెతి స్ఫురతి, స్ఫురణ రూపేణ ఉంటుంది. అది అని ఎందుకంటున్నావు? జీవుడికి అది తెలియదమ్మా. ఇక్కడ మీరు గుర్తించుకుంటూ ఉంటుంది అని అంటే అది నిద్రలో నా గురుగారు, లేకపోతే ఎక్కడ అని అంటున్నారు? సృష్టి లేకపోయినా అదే ఉంటుంది. సృష్టి లేకపోయినా నేను అడిగేది జీవుడిలో గురుగారు. జీవుడు దాన్ని గుర్తుపట్టలేడు. నిద్రపోతే ఏముంది చెప్పగలవు? పని లేదు. నిద్రపోతేనే చెప్పలేదు, ఎలా చెప్తావు? మరి బయటకు వచ్చి వీళ్ళంతా ఏం చెప్తున్నారు? నీవేది కాదో చెప్తారు. నీవే ఆత్మ అని చెప్పిన, అహం బ్రహ్మస్మి, నీవే పరబ్రహ్మ అని చెప్పిన జీవుడికి అది ప్రకాశించనంత వరకు ఉపయోగం లేదు. గురుగారు. కాబట్టి
అహం స్ఫురణ ఎలా ఉంటుంది సూచించటానికి ఉమ్, మహర్షుల వారు ఉమ్, చూస్తున్నాను, వింటున్నాను, అనుభవిస్తున్నాను, ఉమ్, ఉన్నాను ఉన్నావుగా ఉమ్, ఉమ్, అన్న భావనకి ఉమ్. ఆధారం చెప్పటం అంతవరకు. ఆ గురుగారు. ఉమ్, అంతేగాని ఉమ్, నీకు మాటలు అర్థమైనట్టుగా ఉమ్, ఆత్మ మౌన భాష నీకు అర్థం కాదు, ఉమ్, నన్ను గ్రహించలేవు. ఉమ్, అహం స్ఫురణ, అహం దేహం ఉమ్, రెండు కలిసి ఉండవమ్మా. ఉమ్, స్వరూప జ్ఞాన ప్రకాశమందు త్రిపుటి ఎగిరిపోతుంది, సృష్టి ఎగిరిపోతుంది. ఉమ్. కాసేపు నిద్రపోతేనే నీ దేహాన్ని కనపడదు. అవును గురుగారు. ఉమ్, ఉమ్, ఇక్కడ నీవు అనుకునే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు కూడా అదృశ్యమైపోతాయి, ఉండవు. ఉమ్, ఇదంతా మనం అజ్ఞానం అనుకుంటున్నాం. అజ్ఞానానికి తావు లేదు ఆత్మ ప్రకాశంలో. ఉమ్, ద్వైతానికి తావు లేదు ఏకత్వంలో. ఉమ్, జనన మరణాలకి తావు లేదు ఎప్పుడూ ఉన్నటువంటి జ్ఞానమయ స్థితిలో. ఉమ్, దాన్ని ఉమ్, నువ్వు తెలుసుకోవటం కాదమ్మా. ఉమ్, ఆ ప్రకాశంలో నీవు లేకుండా పోతావు. అది ఉమ్, ఉమ్, ఇది చీకటి అనుకుంటే ఉమ్, వెలుతురు వస్తే చీకటి ఎలా పోతుందో, ఉమ్, చీకటికి అవకాశం ఉండదు, ఉమ్. అట్లా. ఆ గురుగారు. అదే ఉమ్, మహర్షి కూడా చెప్పారు. ఉమ్, ఆత్మ ప్రకాశమందు, స్వరూప జ్ఞానమందు ఉమ్. మరణానికి తావేది, జనన మరణాలకి తావేది. ఏమ్మా? ఆ గురుగారు. ఉమ్, మరి ఇక్కడ నీవు దేహాత్మ బుద్ధితో నాది నాది అనుకుంటూ బంధాలలో చిక్కుకుపోయావు. ఉమ్, కాబట్టి ఇది ఒక దృశ్యమాన ప్రపంచము, కళ అనుకుంటే ఉమ్, అది ఎప్పుడూ ఉండే తెర. ఉమ్, తెర మీద బొమ్మలు చూచినట్లుగా ఉమ్, తెర లేకుండా బొమ్మలు లేవని అర్థమైనట్లుగా ఆత్మని, జీవుణ్ణి ఏకకాలంలో చూడలేవు. ఉమ్. ఆ గురుగారు. ఉమ్, తెర మీద బొమ్మలు ఎందుకు చెప్పారు? దృశ్యాలు అసత్యం కాబట్టి. ఆ గురుగారు. ఉమ్, కాబట్టి ఉమ్, దృశ్యాలను చూస్తూ ఉంటే తెర చూడమని, ఉమ్, తెర చూసినప్పుడు దృశ్యాలు లేవని చెప్పటానికి సూచించారే తప్ప ఉమ్, ఆ విధంగా ఉండదు. ఉమ్. ఏమ్మా? ఆ గురుగారు. ఉమ్, ఇప్పుడు జగత్తుని, సంసారాన్ని చూస్తున్నావు. ఉమ్. దానికి ఆధారమైనటువంటి ఆత్మని నువ్వు చూడలేను. ఉమ్, ఉమ్, అది అర్థం అవటానికి చెప్పారు. ఉమ్. బొమ్మలు చూస్తుంటే తెర చూడమని. ఆ గురుగారు. ఉమ్, తెరను చూచినప్పుడు అంటే ఆత్మ ప్రకాశం అప్పుడు బొమ్మలు చూడలేమని అర్థం. ఉమ్, ఒక అవగాహనకి చెప్పిన మాటే తప్ప ఉమ్. ఆత్మస్థితి ఆ విధంగా ఉంటది. ఉమ్. ఈ రెండు కూడా ఏ రెండు? స్వరూప జ్ఞానము, దేహ. దేహాత్మ ఆపోజిట్స్ అమ్మా, ఉమ్, కలవు. ఉమ్, దేహాత్మతో కూడినటువంటి ఆత్మ
ఆత్మజ్ఞానం. ఉమ్, ఆత్మజ్ఞానంలో వ్యక్తిత్వము ఉండదు. ఉమ్. సృష్టి ఎగిరిపోయి ఉంటుంది విశేషం. సృష్టి అంటే దేవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈశ్వర భావన, ఈశ్వరుడు. ఉమ్, అవస్థలు, ఉమ్, జనన మరణ ఏది ఉండదమ్మా. ఈ విధంగా ఆత్మ ఉంటుంది అని ఎంత చెప్పినా ఉమ్, మనస్సుకి మింగుడు పడదు. ఉమ్, కారణం ఆత్మ అంటే ఏమిటో తెలియదు దీనికి. ఉమ్, ఎంతసేపటికి అనుభవిస్తున్నాను, చూస్తున్నాను, వింటున్నాను, ఉమ్, పుడుతున్నాను, పోతున్నాను అని అనుకుంటుందే తప్ప ఉమ్. సత్యం ఒకటి ఉండదు. అందుకనే అది అనుగ్రహము చేత ప్రకాశించాలి. ఉమ్, చాలా మటుకు అడుగుతూ ఉంటాం, ఆత్మకి అన్యం లేదు కదా, అనుగ్రహం ఏంటది? ఉమ్. నీకు అన్యం ఉందిగా, ఆ, గురువుగారు. ఉమ్, ఆత్మ లేకపోతే లేకపోతే ఉమ్, నీకు అన్యం ఉంది. మరి అన్యత్వంలో నువ్వు ఒక పని సాధించాలి అంటే ఉమ్, భగవంతుడి యొక్క అనుగ్రహం కోరుతున్నావు. ఉమ్, చదువుకోవాలంటే గురువు అనుగ్రహం కోరుతున్నావు. ఉమ్. మార్గం చూపించాలి అంటే మరి నువ్వు వెతుకుతున్నావా లేదా? అవును గురువుగారు. ఉమ్, ఉమ్, సో అనుగ్రహం ద్వైతంలో బాగా అర్థము. ఉమ్, వారు నాకు ఇది చెప్పారు, నేను ఇప్పుడు బాగా ఉన్నాను, వారి అనుగ్రహం వల్ల ఇట్లా ఉంది, ఇట్స్ ఓకే. ఉమ్. ఆ విధంగా ఉండదు. ఆ, గురువుగారు. ఉమ్, అందుకని మహర్షి ఏమంటున్నారు, అనుగ్రహమే ఆత్మ, అనుగ్రహమే గురువు, ఉమ్. అనుగ్రహమే చైతన్యము, అనుగ్రహమే భగవంతుడు, అంతా అనుగ్రహమేను. అని చెప్పొచ్చారు. ఉమ్, ఇంకా సింప్లిఫై చేస్తే ఉమ్, నేను ఉన్నానన్న ఎరుకే అనుగ్రహం. ఉమ్, ఆ అనుగ్రహాన్ని నీవు మనసుతో గుర్తించలేవు. ఉమ్, నీకు అందదు, ఇంద్రియాలకు అందదు, అవస్థకు అందదు, అట్లా ఉంటుంది. ఉమ్. ఎందుకని? ఆత్మకు అన్యంగా ఏది లేదు. ఏది లేదుగా. ఆ, నువ్వు గుర్తించడానికి కారణం నీకు అంత అన్యమే. ఉమ్, దేహమన్యము, సంసారమన్యము, జగత్తన్యము, ఇతరులన్యము, ఉమ్. పాప పుణ్యములు కూడా అన్యము. ఆ, గురువుగారు. ఉమ్, ఏమ్మా, ఉమ్. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? ఆ, అంటే ఇక్కడ నేను ఉన్నాను ఉన్నాను దాన్ని కూడా నేను అన్యంగా చూస్తున్నాను కాబట్టి. న్యాచురల్లీ ఉమ్, నువ్వు దేహంతో ఉన్నావు కాబట్టి దేవన్యంగా ఉంది, ఉమ్, మనస్సన్యంగా ఉంది, ఇతరులన్యంగా ఉన్నారు, ఉమ్, భగవత్ అన్యము, జగత్ అన్యము, చివరికి నీ ఆత్మ కూడా అన్యమే అంటావు. ఉమ్. అట్లా ఉంటుంది. ఆ, గురువుగారు. ఉమ్, ఉమ్, ఏమ్మా, ఉమ్. ఒకసారి మళ్ళీ చదువు. నేను ఉన్నాననేది ఎరుక ఆత్మ అనుభవము. అది సిద్ధించిన దాకా కీలకాన్ని పట్టుకొని అనుగమిస్తూ ఉండటం విచారం. ఇక్కడ కీలకం అంటే ఏమిటో తెలుసా? మన నేను కర్మలు ఆచరిస్తున్నాను, చూస్తున్నాను, ఉమ్, ఈ ఉన్నటువంటి దాన్ని పట్టుకో, ఉమ్, విచారించు. అది అనుగ్రహం చేత అక్కడికి తీసుకెళ్తుంది. చెప్పు, ఉమ్. ఆ, గురువుగారు. ఆత్మను పట్టుకోవాలా? అదే అదే. ఆ, గురువుగారు. ఉమ్, ఉమ్, ఈ విచారము మూలము అక్కడికే పోతుందని
ఒక అప్రోచ్. ఉమ్, ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్నామా, ఉమ్, దానంతా అది ప్రకాశించాలి. ఉమ్, అదర్వైజ్ దెర్ ఈజ్ నో వే. ఉమ్, ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది ఉమ్, ఈ సృష్టి ఏదీ లేదు, ఉమ్. కుదరదు. ఇక్కడ చివరి సెంటెన్స్ విచారము అనుభవము రెండు ఒకటే అంటున్నారు గురుగారు. ఈ దేహ ప్రవృత్తి ఉందేమో చూస్తున్నావు, ఉమ్, అది లేదు, అనుకరించిన ఆత్మ ప్రకాశించింది. కాబట్టి విచారమా అనుభవము. ఒకటే కూర్చుందిగా. ఉమ్, ఉమ్, నేను దేహంతో ఉన్నానన్నావు, బాగానే ఉంది. ఉమ్, మనస్సుతో విచారం చేస్తున్నావు, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎటు పోతున్నాను, ఉమ్, నా స్వరూపం ఏంటి. చివరికి దీనికి సమాధానం రాదు, ఉమ్, ఎదురుగుండా ఏం కనపడదు. ఉమ్. ఏమా ఆ గురువు గారు. ఏమన్నారు, తల్ల కింద కాబట్టి పోయి అనుకరించేటప్పుడు ప్రకాశిస్తుంది. ఒకటి విచారము, ఆత్మప్రకాశం ఒకటే కదా. ఒకటే. ఆ గురువు గారు. అవును. ఎవరు విచారిస్తున్నారు, అహంకారం. దేవుడు విచారిస్తున్నారు. అవును. నీవు బాగుందేమో అని వెతుకుతున్నావు. పాముని వెతకటము, తాడుని గ్రహించటము రెండు ఒకటిగా. అవును గురువు గారు. అవును. అది బాగా అర్థమైంది. ద్వైతంలో నువ్వు తాడుని ఎతకటంలే, పాము భయం కలిగింది, పాముందేమో చూస్తున్నావు. కానీ ఎక్కడైతే పాము భయం కలిగిందో అక్కడే తాడు కనపడింది. కాబట్టి పాము ఉందేమో అన్నట్టు విచారము, తాడు ప్రకాశము ఒకటే కూర్చుంది. అవును గురువు. ఆ విధంగా ఉంటుంది ఇక్కడ. బాగా అర్థం అవుతుంది. అందుకని ఒక క్లాస్ పెట్టారు, అనుగ్రహం చేత. నిన్ను నడిపించేది అనుగ్రహమే, సృష్టి యావత్తు నడిపించేది అనుగ్రహం. గురువు గారు. ఇంకా సింప్లిఫై చేస్తే అనుగ్రహం అంటే జ్ఞానం. జ్ఞాన ప్రకాశంలో నీ కర్మలు ఇవన్నీ అదృశ్యమైపోతాయి, దగ్ధమై. వెలుతురు ముందు చీకటి ఉండగలదా? ఉండలేదు గురువు గారు. అందుకనే ఏమన్నారు మహర్షి, సూర్యుడు చీకటి లేనట్లు జ్ఞానమందు అజ్ఞానానికి తావులేదు. నాకు ఆత్మ తెలియటం లేదు అంటున్నావు, తెలియని వాడు ఎవడు ఉన్నాడా? అది గురువు గారు. కొంచెమైనా అర్థమైంది గురువు గారు. అర్థమైంది గురువు గారు. లేకపోతే గొంతులో ఇరుక్కుపోయింది. అర్థమైంది గురువు గారు. కాబట్టి పాము ఉన్నదేమో వెతకటము, తాడుందని గ్రహించడం రెండు ఒకటేగా. అవును గురువు గారు. కాకపోతే తాడు అని తెలియక పాము భయం కలిగింది, తాడు అని తెలుసుకున్నాక పాము భయం పోయింది. అవును. తెలుసుకునేవాడు తెలియబడేది అన్నట్టుగా అక్కడ ఉంటుంది. ఆత్మ దగ్గరికి వచ్చేసరికి బాగా గుర్తుపెట్టుకోమ్మా, సబ్జెక్ట్ ఒకటే కూర్చుంటుంది.
అవును గురుగారు. చెప్తుంటారు. తెలుసుకునే తెలియబడే పడేది. నేను హ్మ్. తన వృత్తి చేత తనకు తానే ఉంటుంది. హ్మ్. అంటే అక్కడ అది ద్రష్ట, మన దృశ్యము 2 ఎగిరిపోతాయి. ఆ! హ్మ్. హ్మ్. ఇప్పుడు హ్మ్. దృశ్యం అంటే పరోక్ష జ్ఞానం కరెక్షన్. ఇవన్నీ గురుగారు. ద్వారా హ్మ్. ద్వారా ఒక కళ్ళలో చూసినట్టు. హ్మ్. ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అని ఎందుకు అంటున్నారు? చూచే జ్ఞానము సబ్జెక్ట్, హ్మ్. గుణపడేటటువంటి జ్ఞానము తన స్వరూపము ఆబ్జెక్ట్. హ్మ్. జ్ఞాన వృత్తి చేత హ్మ్. రూపాన్ని ఆత్మ తెలుసుకుంటుంది అనేది ఈ మాయా నేను, ఈ అహంకారము పరోక్ష జ్ఞానంతో దాన్ని గ్రహించలేదు. హుహు. గురువుగారు. హ్మ్. ఇప్పుడు హ్మ్. స్వయం ప్రకాశము అనే పదం జీవుడికి మింగుడు పడదు. హ్మ్. ఇదిగో సూర్యకాంతిలో చూస్తున్నాను, గురువుగారు. హ్మ్. చంద్రకాంతిలో కొంత చూస్తాను. అది అర్థమవుతుంది. హ్మ్. హ్మ్. కానీ హ్మ్. తనకు తానుగా తన స్వరూపాన్ని హ్మ్. చూడగలిగిన, గ్రహించగలిగిన హ్మ్. సామర్థ్యము ఈ సృష్టిలో దేనికీ లేదు. హ్మ్. ఆత్మకే ఉంటుంది. ఆత్మలో సృష్టి ఉండదు. హ్మ్. ఇప్పుడు కూడా అమ్మ హ్మ్. ఎన్నో వస్తువులు చూస్తూ ఉంటాము. హ్మ్. చావలు, ఇతరులు, ప్రదేశాలు. హ్మ్. అవి ఉన్నట్టు నీకు చెప్పటంలే, నీవు గుర్తిస్తున్నావు. అవును గురువుగారు. హ్మ్. దానికి ఇంకా సూక్ష్మంగా ఏమని చెప్పారు? నీలో ఉన్నదే బయట చూస్తున్నావు అన్నారు. హ్మ్. హ్మ్. నీలో ఉన్న భావన బయట బయట చూస్తుంది. చూస్తుంది. హ్మ్. నీలో ఉన్న రాగద్వేషాలు బయట బయట చూస్తుంది. చూస్తుంది. హ్మ్. హ్మ్. నిజానికి చూచే జీవుడు, హ్మ్. అప్పుడే దేహాదులు లేదా జగత్తు హ్మ్. ఈ ఆత్మను విడిచి లేవు. హ్మ్. ఆత్మను ఆధారంగానే చూస్తాడు. హ్మ్. ఎప్పుడైతే స్వరూప జ్ఞానం ప్రకాశంతో ఇది ఎగిరిపోతుంది. హ్మ్. ఈ రెంటికి కనెక్టివిటీ ఉండదమ్మా. గురువుగారు. హ్మ్. రాకపోకలు ఉంటుంది. హ్మ్. చీకటికి వెలుక్కి రాకపోకలు ఉంటాయా? లేదు. హుహు. హ్మ్. ఒకవేళ చీకటి ఏమైందంటే ఏమంటావు? వెలుగులో వెలుగులో కలిసిపోయి. కలిసిందంటావా? హుహు. ఆ! లేదు గురువుగారు. కలిసిందని చెప్పట్లేదు. అసలు హ్మ్. చీకటి లేదంటావు. లేదని అంటాను. అవును. హ్మ్. పాము ఏమైంది? అసలు పామే మహర్షి లేదంటారు. హ్మ్. మహర్షి ఏమన్నారో తెలుసా? హ్మ్. తాడు కలిసిందన్నారు. కలిసిందంటారు. అంటే మూలంలోకి ఆ! వెళ్ళిపోయిందని చెప్పటం. గురువుగారు. హ్మ్. హ్మ్. ఎందుకని? తాడుని తాడుగా కాక పాముగా. భ్రమపడ్డావు. ఆ భ్రమ దాని మూలంలోకి వెళ్ళిపోయింది ఆ! అని. హ్మ్. కానీ తాడు ప్రకాశించినప్పుడు, నువ్వు గుర్తించినప్పుడు పాము అ ఛాయలే లేవుగా. అవును. హ్మ్. కాబట్టి ఏమని చెప్పుకోవాలి? అసత్యము అసత్యము గావించబడిందన్నాడు. హ్మ్. మాయ పటుమాయమైపోయిందన్నాడు. ఆ విధంగా తీసుకోవాలి. హ్మ్. కలవటం కాదు. ఎందుకని? తాడు నుంచి పాము రాలేదు. ఆత్మ నుంచి జీవుడు రాలేదు. క్యూట్ రాలేదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు జీవుడు ఏమైనాడు అంటే ఏమని చెప్తా? ఆత్మలో కలిశాడంటావా?
ఉమ్, అక్కడి నుంచి వస్తాక ఆ గురుగారు. ఉమ్, చాలా క్రిటికల్ గా ఉంటుంది ఉమ్, తప్ప ఇది ఉమ్, ఎక్స్ప్రెస్ చేయటం కుదరదు. ఏ ఒక్క వస్తువైనా ఉమ్, అది ఉన్నట్టు నీకు చెప్పటం లేదు. సృష్టి యావత్తు తీసుకో, ఉమ్, సూర్య చంద్రాదులు గాని, జనులు గాని, వస్తు విషయాలు గాని ఏ ఒక్కటి చెప్పటం లేదు. నువ్వు గుర్తిస్తున్నావు, అవును. ఉమ్, అది నీ భావన. ఉమ్, భావన ఉంటేనే గుర్తింపు అని అర్థం. గుర్తింపు. గురుగారు. ఉమ్, గురుగారు, చెప్పమ్మా. గుర్తించడం అంటే ఆ జ్ఞానం ఆధారంగానే గుర్తిస్తున్నాను కదా. జ్ఞానము గుర్తించదు, అంటే ఆత్మ గుర్తించదు. అమ్మా ఆ, విను, ఆత్మ గుర్తించదు. చెప్పండి. ఆభాస కాంతిలో నువ్వు గుర్తిస్తావు, ఆ, మసక చీకట్లో గుర్తిస్తావు. గురుగారు. ఒక విషయం చెప్పాను, పక్క గదిలో వెళ్తుంటుంది, ఈ గదిలో అవును. మసక చీకటి ఉంటుంది, అక్కడ గుర్తిస్తావు ఆ, ఎలా ఉంది ఏమిటి. ఆ, అవును గురుగారు. పూర్తి ఆత్మ చీకటిలో ఏమీ గుర్తించలేను. పూర్తి వెలుతురులో అసలు అవసరం లేదు. అంటే అవసరం ఎందుకు లేదు? వెలుగుబాటు కనిపిస్తోంది కాబట్టి. తెచ్చింది. అమ్మా, అవునండి. కాబట్టి స్వరూప జ్ఞానానికి దేహాత్మ బుద్ధికి నో కనెక్టివిటీ. ఆ గురుగారు. ఒకటే నేనుంటుంది. ఉమ్, ఏ నేనైతే దేనిని అన్యత్వం గుర్తించదో అది ఆత్మను గుర్తించు అంతవరకు. ఆ గురుగారు. ఆ, అర్థమైంది. ఏ నేనైతే తన్ను తాను గుర్తించకుండా అన్యత్వాన్ని గుర్తిస్తుందో అది మాయా నేనని నిర్ధారణ చేసుకో. అట్లా అర్థమైంది. ఏమ్మా? అర్థమైంది గురుగారు. డిఫరెన్స్ అర్థమైంది. Are you అన్యం getting it? చూస్తే That's all. తనలో తానుంటే అది ఆత్మస్థితి. అన్యత్వం లేకుండా ఉన్నానన్న ఉండే ఆత్మస్థితి అదే నీకు ఇండి. అన్యత్వాన్ని నువ్వు గుర్తించావు అంటే మాయ ఉన్నట్టు ఆలోచన. అహంకారం ఉన్నట్టు అట్లా. ఆలోచనతోనే ఈ అన్యత్వాన్ని గుర్తిస్తాను. దేహాత్మ బుద్ధి అవగానే ఆలోచన మొదలవుతుంది. మొట్టమొదటి ఆలోచన నేనంటే ఇదే. అవును గురువు గారు. దేహతోచుతో బయలుదేరుతావు, తర్వాత అవి ఎన్నో కనపడతాయి. ఇది చెయ్యాలి, ఇది మానాలి, ఇది కావాలి, ఇష్టము అది అయిష్టము, ఒకటి కాదు సీరియల్. గురువు గారు అర్థమైంది. ఇంకేమైనా ఉందా శ్రీనివాసరావు గారు? ఎనీథింగ్ యు వాంట్ టు యాడ్? లేదు సార్, చెప్పండి సార్. అంటే ఇక్కడ సింపుల్ ట్రూత్ ఏంటంటే నీవు దేనిని గనక చూడకపోతే ఆత్మది బేస్లోనే ఉంటావు. బేస్ అంటే ఆత్మగా ఉంటావు. అది నీ కొత్తగా ఏది రాదు నాయన. ఇది అలవాటు చేసినప్పుడు ఏమవుతుంది? దేన్ని చూడటం లేదు, నిశ్చలంగా ఉన్నావు. సరే కాసేపు అనుకున్నాం అన్నాడు ఆయన.
ఎప్పుడైతే నువ్వు దేనిని చూడవు, ఆ ఆత్మ మాత్రమే ప్రకాశిస్తుంది అక్కడ. నీవు అన్యత్వాన్ని చూస్తున్నప్పుడు కూడా ఆత్మవే, చూడనప్పుడు ఆత్మవే. నువ్వు పుట్టినప్పుడు ఆత్మవే, పుట్టకపోయినా ఆత్మవే, పుట్టక ముందు ఆత్మవే, పెరుగుతున్న ఆత్మవే, దేవం రాలిపోయినా ఆత్మవే అని చెప్ప. అంటే బేసిస్ అన్చేంజ్డ్ అని చెప్పదు. ఏమ్మా సరోజ, ఆర్ యు గెటింగ్? అర్థమవుతుంది గురువు గారు. కాబట్టి వాట్ ఈస్ బేస్ ఈస్ నాట్ చేంజ్డ్ ఎట్ ఆల్, ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. నీవు ఆలోచన లేకపోతే బేసులోనే ఉంటావు. అవునండి. ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకోమంటున్నారు. గురువు గారు. బీ స్టిల్, బీ ది సెల్ఫ్. గురువు గారు. నిశ్చలంగా ఉండు, నువ్వు మూలంలోనే ఉంటావు, బయటికి పోవద్దు, ఇంట్లోనే ఉంటావు. గురువు గారు. చింతా విహీనం కృతి చింతయామి. అంటే ఇక్కడ మళ్ళీ మీరు కాజ్ అండ్ ఎఫెక్ట్ లేదు, కార్యకారణ సంబంధాలు లేవు, నిశ్చలం వరకే నా ప్రయత్నం. అది కూడా అనుగ్రహం చేతనే నిశ్చలం వస్తావు. నువ్వు అసలు ఏది ప్రయత్నం చేయలేవమ్మా. గురువు గారు. తౌడు చైతన్యం చూడలేవు, కంటికి కన్ను ఆత్మ, చెవుకు చెవు ఆత్మ, కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలకి ఆపరేట్ చేసేది ఎవరు? ఆత్మే. అదే శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అంటే ఇదే అని అర్థమవుతుంది గురువు గారు. అర్థమైంది గురువు గారు. కాబట్టి ఆత్మజ్ఞానము నాకు కలగటం లేదు అనే భావన వద్దు. అది అపసక్షణ అన్నారు. దట్ యూ కెన్ కీప్ ఇట్ అసైడ్. ఒకటి నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి. ఆలోచన వచ్చి అన్యత్వాన్ని గనక నీవు దర్శిస్తే అది మాయ, అది కళ, అది బ్రహ్మ. ఓకే, అన్యత్వం లేదు, ప్రశాంతంగా ఎరుకలో ఉన్నావు, నిశ్చలంగా ఉన్నావు. ఉన్నానండి, ఎరుక ఉంది. గురువు గారు. అంటే ఆ స్థితికి వస్తే నేను ఆత్మ తెలుసుకున్నాను, నేను ఆత్మగానే ఉంటున్నాను అనే కబుర్లు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఆ నిశ్చల స్థితికి వస్తే అనుగ్రహం వల్లనే ఆత్మ ప్రకాశిస్తుంది. కానీ అప్పుడు గురువు గారు అంటే ఆత్మ ప్రకాశించాలంటే అనుగ్రహమే ఉండాలి నిశ్చలత్వానికి వచ్చినా. కానీ ఆ నిశ్చలత్వంలో కొంచెం శాంతి వస్తుంది గురువు గారు. అంటే ఆత్మ ప్రకాశించకపోయినా ఒక విధమైన శాంతిగా ఉంటుంది, అంటే ఆలోచన లేదు కాబట్టి. ఒక విధము రెండు విధాలు ఉండవు. నువ్వు బయటికి పోవడం లేదు కాబట్టి ఇంట్లో హాయిగా ఉంది అనుకుంటున్నావు. అంతవరకు అది అహంకార ధోరణి, వ్యక్తిత్వ ధోరణి. అది అక్కడ చూస్తోంది, మనస్సు ఉంటుంది అక్కడ. అది కాదు. నేనుగా ఉన్నానన్న ఎరుకలో
అది ప్రకాశించినప్పుడే నీకు తెలుస్తుంది. నీ ఉనికి అది. ఆ గురువు గారు. పక్కన రోజు ఉండదు, సృష్టి ఉండదు. నువ్వు ప్రశాంతంతో మాట్లాడుతున్నావు, ఆలోచనలో ఉంటుందని. అది అహంకార ధోరణి. ఆ గురువు గారు. అంటే అక్కడ గుర్తిస్తున్నాను ఆ ప్రశాంతతని. అంతేకాదు, ఆలోచన లేని విషయం కూడా గుర్తిస్తున్నావు. ఆ గురువు గారు. ఆ గురువు గారు. ఇక్కడ గుర్తించేవాడు అసలు ఉండడు కదా, ఉండకూడదు. అది నీ చేతుల్లో లేదు. కరెక్టే గురువు గారు. నీ దృష్టి రిలేటివా, డైరెక్ట్, పరోక్ష, అపరోక్షమా? అందుకని ఆత్మస్థితిని అపరోక్ష జ్ఞానం అన్నారు. అవును. డైరెక్ట్ పర్సెప్షన్ ఆఫ్ ది రియాలిటీ. ఆ గురువు గారు. ఏమ్మా? అర్థమైంది గురువు గారు. ఇది డిఫరెన్స్. అర్థమైంది గురువు గారు. ఉన్నదే అపరోక్ష జ్ఞానం, ఆ గురువు గారు. ఉన్నదే అద్వైతం, లేనిది ద్వైతము, సృష్టి, పరోక్షం. ఇది అవ్యక్తం. అది అవ్యక్తం. ఎవరు చెప్పారు? ఆత్మ వ్యక్తమే, అవ్యక్తం కాదు. ఆత్మ అట్లా కాదు గురు. ఇప్పుడు అంటారు కదా, ఆత్మానుభూతిని వ్యక్తం చేయలేము అంటారు కదా. ఎవరు చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఆత్మానుభూతి ఆత్మకి, ఆత్మకేను, జీవుడికి కాదు. అవును గురువు గారు. ఎందుకు చెప్పలేము? నీ మనసు అక్కడ లేదు కాబట్టి. ఆ గురువు గారు. అహంకారం అక్కడ లేదు కాబట్టి చెప్పలేము. అవునండి. అవును. Are you getting the difference? అర్థమవుతుంది గురువు గారు. ఏమా పద్మజ, ఇంకేమైనా ఉందా? గురువు గారు. కాబట్టి ఆత్మవినాశం కాలేదని అనుకోవద్దు. అది ప్రకాశిస్తూనే ఉన్నది. నీ దృష్టి బంధాల మీద, రాగద్వేషాల మీద, ప్రాపంచిక విషయముల మీద పరిగెడుతుంది. అందుకని నిశ్చలత్వానికి రా. బీ స్టిల్, బీ స్టిల్, బీ ది సెల్ఫ్. అట్లా ఆటోమేటిక్. గురుగారు. అవును గురుగారు. Are you getting the point? అర్థమైంది గురువు. ఏది కొత్తగా రాదు. అదే మీరు అంటుంటారు కదా, కొత్తగా వచ్చేది ఎప్పుడైనా కాలంలో అదృశ్యమైపోతుంది అని అంటుంటారు. ఇప్పుడు లేదు, కొత్తగా వచ్చింది అనుకో మనాడు ఎగిరిపోతుంది. గురువు గారు. కాబట్టి మౌనంగా ఉండటానికి, ఆలోచన లేకుండా ఉండటానికి, కర్తవ్య నీరు కాదు అనే భావన కలిగి నిలిచి ఉండటం అలవాటు చేసుకోవాలి. అంతా అది సర్దుకుపోతుంది.